కోటంరెడ్డి వారసురాలు మొదలుపెట్టారు రాజకీయాలు. ఎస్, నెల్లూరు రూరల్ రాజకీయంలో కోటంరెడ్డి ఫ్యామిలీ సరికొత్త స్ట్రాటజీ ఇది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తన కూతుర్ని రాజకీయ అరంగేట్రం చేయించారు. ఇన్నాళ్లు తెర వెనుక తనకు సహాయపడిన కూతుర్ని ఇప్పుడు పొలిటికల్ ఫీల్డ్ లోకి దింపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేకపోయినా వారసురాలు ఎంట్రీ ఎందుకు ఇచ్చినట్టు? ఇదే ఇప్పుడు నెల్లూరు సర్కిల్లో చర్చ. జిల్లా రాజకీయాల్లో మరో వారసత్వ రాజకీయం మొదలైంది. సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. గతంలో తండ్రి విజయం కోసం ప్రచారంలో పాల్గొన్న సాయి వైష్ణవి ఇకపై క్రియాశీలక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఎమ్మెల్యే కోటంరెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నియోజకవర్గంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ బరిలో తన సోదరుడు గిరిధర్ రెడ్డి పోటీ చేయబోతున్నారని ఇప్పటికే ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రకటించారు. ఇప్పుడు లేటెస్ట్ గా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అంటే నెల్లూరు రూరల్ మహిళా రిజర్వేషన్ అయితేనే పోటీ చేయమంటారా? జనరల్ అయితే పోటీ చేయొద్దు అంటారా మీరు? రూరల్ టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని సాయి వైష్ణవి అన్నారు. మంచి మెజార్టీ ఇచ్చి 3వ ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలనే ఆలోచన తనకు ఉందని చెప్పకనే చెప్పేశారామె. కాకపోతే కుటుంబం, పార్టీ నిర్ణయం మేరకు ఏదైనా జరుగుతుందని అంటున్నారు సాయి వైష్ణవి. పదవి అనేది ఒక అలంకరణ. ఆ అలంకరణ కోసం మనం ముందు చేసే ప్రయాణం, తర్వాత మనల్ని మనం ఎలా కండక్ట్ చేసుకుంటాము, ఈ రెండే ముఖ్యము. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నా మనసులో కానీ నా తల్లిదండ్రుల మనసులో కానీ ఎవరు ఎమ్మెల్యే కావాలనుకుంటే అది ఖచ్చితంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు 100% ఎమ్మెల్యే కావాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. కానీ ఎవరు పోటీ చేస్తారు అనే విషయాన్ని డెసిషన్ తీసుకోవాల్సింది పార్టీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ. అది నాన్న పోటీ చేస్తాడా, లేకపోతే బాబాయ్ పోటీ చేస్తాడా, లేకపోతే ఇంకెవరన్నా పోటీ చేస్తారా? ఎవరు పోటీ చేసినా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన కంచుకోటగా గెలవాలి. పార్టీ నిర్ణయిస్తే నాన్న బాబాయ్ నిర్ణయం అదే అయితే పోటీ చేస్తానని అంటున్నారు సాయి వైష్ణవి. ఒకవేళ నిజంగా పార్టీ నిర్ణయం దానివల్ల పార్టీకి ఏదైనా అంటే బెటర్ అవ్వద్ది, లేదు నాన్న కానీ బాబాయ్ కానీ అది వాళ్ళు కనుక నమ్మితే అది కరెక్ట్ అని చెప్పి నేను దాన్ని పాటిస్తాను. వాళ్ళిద్దరు పార్టీ నిర్ణయం బాబాయి నాన్న అదే కావాలి అని కోరుకుంటే నేను తప్పకుండా ఏం చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. రాష్ట్ర ముఖచిత్రం మార్చేలా పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాల కల్పన జరుగుతోందన్నారు. ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆత్మీయ సమావేశాలు నిర్వహించడం చరిత్రలో నిలిచిపోతాయన్నారు. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిచి లోకేష్ కి గిఫ్ట్ ఇద్దామని పిలుపునిచ్చారామె. సాయి వైష్ణవి ప్రెస్ మీట్ వెనుక ఎమ్మెల్యే కోటంరెడ్డి స్ట్రాటజీ ఉందని నెల్లూరు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ నెల్లూరు రూరల్ సీటు మహిళలకు రిజర్వ్ అయితే అప్పుడు జిల్లాలో ఉన్న పెద్ద రాజకీయ కుటుంబాలు సీటు కోరుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో అప్రమత్తమైన కోటంరెడ్డి కుటుంబం వారసురాలిని కూడా పొలిటికల్ ఫీల్డ్ లోకి దింపింది. సాయి వైష్ణవిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపడం ద్వారా మహిళా కోటా వచ్చినా సీటు తమ నుంచి జారిపోకుండా జాగ్రత్త పడుతోందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయించి మేయర్ను చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.